తెలంగాణ గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా, జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ, బెంగాల్ గవర్నర్ బోస్ రాజీనామా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి బెంగాల్ గవర్నర్గా నియామకం, ఢిల్లీ ఎల్జీగా తరుణ్జిత్ సింగ్, పలు రాష్ట్రాల కొత్త గవర్నర్లు నియామకాలకు రాష్ట్రపతి ఆమోదం, ఆనంద్ బోస్, ఆర్ఎన్ రవి, తరుణ్జిత్ సింగ్. తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తున్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేశారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు ట్రాన్స్ఫర్ చేశారు. జిష్ణుదేవ్ వర్మను రాష్ట్రపతి ముర్ము 2024 జూలై 27న తెలంగాణ గవర్నర్గా నియమించారు. సుమారు 19 నెలల పాటు తెలంగాణ గవర్నర్గా ఆయన వ్యవహరించారు. ఆయన 2018 నుంచి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శివప్రతాప్ శుక్లా 1989లో తొలిసారి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 1991, 93, 96లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1996 నుంచి 98 వరకు సీఎంలు మాయావతి, కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తదనంతర కాలంలోనే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై మోదీ తొలి క్యాబినెట్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2023 ఫిబ్రవరి 19న హిమాచల్ ప్రదేశ్ 22వ గవర్నర్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి 3 ఏళ్లు ఆ రాష్ట్ర గవర్నర్గా వ్యవహరించారు. ఎన్నికలకు ముందు బోస్ రాజీనామా. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 2 నెలల రోజులు ఉండగా బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బెంగాల్ గవర్నర్గా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని కేంద్రం నియమించింది. కేరళ గవర్నర్ అర్లేకర్ తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సేనాను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు. అక్కడ ఓనర్ కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బదిలీ చేశారు. నందకిషోర్ యాదవ్ను నాగాలాండ్ గవర్నర్గా, తరుణ్జిత్ సింగ్ను సంధును ఢిల్లీ ఎల్జీగా, లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ ఆటా హుస్సేన్ రిటైర్డ్ను బీహార్ గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ ఒత్తిడితోనే గవర్నర్ సివి ఆనంద్ బోస్ హఠాత్తుగా రాజీనామా చేయడం తన నిస్మయానికి గురిచేసినట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. హఠాత్తుగా గవర్నర్ రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో తనకు తెలియవని, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనపై రాజకీయ ఒత్తిడి పెట్టి రాజీనామా చేయించిన ఆశ్చర్యం లేదని ఆమె వ్యాఖ్యానించారు. అవును, నేను రాజీనామా చేశాను. గవర్నర్గా 3.5 ఏళ్లు పనిచేసేది చాలు నాకు అని పీటీఐ వార్తా సంస్థని బోస్ పేర్కొన్నారు. ఇది తెలంగాణకి కొత్త గవర్నర్గా నియమితులైనటువంటి శుక్లా గారితో పాటు మిగతా గవర్నర్ల యొక్క చేంజ్, అంటే భారతదేశ వ్యాప్తంగా 9 మంది గవర్నర్లే మార్పులు చేర్పులు చేరికలతోని